అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిహర మీడియా. నేను మీ బీకేపీ. ఈరోజు మొన్న శుక్రవారం రిలీజ్ అయిన 4 చిన్న సినిమాలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. 4 బాగున్నాయి. అందులో మొదటి స్థానం ఏది, రెండో స్థానం ఏది, మూడో స్థానం ఏది, నాలుగో స్థానం ఏది? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే కలెక్షన్‌లో ఎవ్వరూ చెప్పలేరు. వాళ్ళు చెప్తున్నయన్ని కరెక్ట్ కాదు. ఒకళ్ళు 25 అంటారు, ఒకళ్ళు 30 అంటారు, ఒకళ్ళు 20 అంటారు, ఒకళ్ళు 50 అంటారు. చివరాఖరికి ప్రొడ్యూసర్ మాకు లాస్ వచ్చిందంటాడు. ఇదంతా కరెక్ట్ కాదు. కానీ నన్నడిగితే మాత్రం ఈ 4 సినిమాల్లో ఫస్ట్ 'శంబాల', రెండోది 'ఛాంపియన్', మూడోది 'ఈష', నాలుగోది 'దండోదర'. 'శంబాల' సినిమా విషయానికొస్తే ఆది సాయి కుమార్ కొడుకు బ్రహ్మాండంగా తీశాడు సినిమాలో. ఒక కన్నీటి బొట్టు మీద కథది. శాస్త్రానికి, సైన్స్‌కి రెండిటికి తేడా ఏంటి? శాస్త్రమే గొప్ప, సైన్స్ గొప్ప అని అనుకునే విషయాలు లాంటి కథది. అయితే హీరో సైన్సే మెయిన్ అనుకోని వచ్చేసి తర్వాత సైన్సే కాదు, శాస్త్రాలు కూడా ఉన్నాయి. శాస్త్రంలో నుంచి పుట్టిందే సైన్స్ అని నమ్ముతాడు. సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటది. ప్రతి క్షణం సినిమా ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటది. అంత బావుంటది సినిమా. నిజంగా గూడా చాలా బావుంది 'శంబాల' సినిమా. నేను చూశాను. చూసి చెప్పడం లేట్ అయింది. కానీ నిజంగా అసలే ఆహ్, ఒక డ్యూయెట్స్ లేవు, ఒక సాంగ్స్ లేవు, లవ్ ట్రాక్ లేదు, ఏం లేదు. కథ, కథను నమ్ముకొని తీశాడు. బ్రహ్మాండంగా తీసుకెళ్ళాడు సినిమా. అందులో సందేహం లేదు. మంచి ఎంజాయ్ చేస్తాం. శాస్త్రంతో కూడుకున్న హర్రర్ మూవీ. సైన్స్ కూడా అందులో ఉంది. ఆహ్, ఆది సాయి మాత్రం చాలా అంటే చాలా బాగా చేశాడు. బ్రహ్మాండంగా చేశాడు సినిమాలో. మిగతా క్యారెక్టర్ ఉండదు. హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది గానీ ఆమె హీరోయిన్ అంటే హీరోయిన్ అంతే మనం అనుకోవాలి. అంతేగాని ఆమె హీరోయిన్ ఏం కాదు. మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. సినిమా సూపర్. కాబట్టి నా లెక్క ప్రకారం ఫస్టు 'శంబాల', రెండోది మన శ్రీకాంత్ గారి అబ్బాయి 'ఛాంపియన్'. అబ్బాయి చాలా కష్టపడ్డాడు. సినిమా పరంగా సూపర్ హిట్. లాస్ట్ టైమ్ రివ్యూలో కూడా నేను చెప్పాను. కథాపరంగా అంతా బాగుంది. అది మన హిస్టారికల్ మీద తీసుకున్నారు. అది కూడా చాలా బాగుంది సినిమా. కానీ 'శంబాల' తర్వాత ఇక మూడో ప్లేస్ హర్రర్ మూవీ 'ఈష'. 'ఈష' కూడా సినిమా చాలా బాగుంది. అది కూడా హర్రర్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, హర్రర్ సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి బాగా నచ్చుద్ది. ఇక నాలుగో సినిమా 'దండోర'. 'దండోర' అయితే కథను నమ్ముకొని తీశాడు సినిమా. కథ మీదే కాన్సెప్ట్, కథ మీదే డిపెండ్ అయ్యాడు డైరెక్టర్. కాన్సెప్ట్ సూపరు. అది ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. 'ఛాంపియన్' వచ్చేసి రజాకారులు మన తెలంగాణ ఇది మీద తీసిన సినిమా. 'శంబాల' వచ్చేసి సైన్సు ప్లస్ శాస్త్రాల మీద తీసిన సినిమా. 'ఈష' వచ్చేసి అచ్చంగా హర్రర్ మూవీ. ఈ 4 సినిమాలు 4 జోనర్‌లో 4 చిన్న సినిమాలు 4 బాగున్నాయి. అసలు ఈ మధ్య కాలంలో 4 సినిమాలు ఒక వారంలో రిలీజ్ అయ్యి అన్నీ మళ్ళీ వచ్చే శుక్రవారం దాకా ఆడడం అంటే చాలా గ్రేట్‌తో కూడుకున్న పని ఈ రోజుల్లో. కాబట్టి 4 సినిమాలు కూడా ఆంధ్ర గాని, అటు తెలంగాణ గాని అన్ని చోట్ల ఆడుతున్నాయి. 4 సినిమాలు సూపరు. అందులో సందేహం లేదు. కాబట్టి ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా ఇంకా రావాలి. చిన్న సినిమాలను మనం కూడా మంచిగుంటే చిన్నది, పెద్దది అనేది లేదు. ఏ సినిమా అయినా తెలుగు ప్రజలు ఆదరిస్తారు. సినిమా ప్రేక్షకులు ఎట్లాగో చూస్తారు. కాబట్టి అందులో భయపడాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఈ సినిమాలను చూసి ఆదర్శంగా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాలు సూపర్ అంటే సూపరు. రెవెన్యూ విషయానికొచ్చి నాకు తెలిసినంత వరకైతే ఇప్పటికి 'శంబాలా'కి ఎక్కువొచ్చిందని విన్నాను. దాని తర్వాత 'ఛాంపియన్‌కొచ్చింది. దాని తర్వాత 'ఈషా'కి, దాని తర్వాత 'దండోరా'కి. 'దండోరా'కి ఎక్కువ రావాల్సింది. ఎందుకంటే నేను 'దండోరా' బాగా ఫీల్ అయినా. 'దండోరా' చాలా మంచి సినిమా అని ఫీల్ అయినా. ఇప్పుడేం నేను తక్కువ సినిమా అని అనట్లేదు గానీ, ఈటి 4లో పోల్చుకుంటే 'దండోరా'కే రెవెన్యూ తక్కువుంది. ఒక విధంగా 'శివాజీ' గారు ఒక ప్రీ ఈవెంట్ రిలీజ్‌లో చిన్న నోరు జారి దానివల్ల ఎంత కాంట్రవర్సీ అయింది. ఎవరెవరు ఏమేమి మాట్లాడారు. ఇప్పటికి కూడా దాని గురించి సోషల్ మీడియాలో ఎలా మాట్లాడుకుంటున్నారు. పెద్ద హైప్ వచ్చింది. మొదటి రోజైతే ఆ సినిమా ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అంటే ఆ సినిమా చూసి కలెక్షన్‌లు తగ్గాల్సిన సినిమా కాదది ఒక విధంగా. నిజంగా అయితే సినిమాకి బాగుండాలి. మన సినిమాకి ఎందుకు తగ్గిందో 4 ప్లేస్‌లో ఉందని నాకు తెలిసింది రిపోర్టు. ఓకే. ఎనీహో 4 చిన్న సినిమాలు ఈసారి మన తెలుగులో వచ్చిన 4 తెలుగు సినిమాలు, తెలుగు కథలు, తెలుగు డైరెక్టర్లు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి 4 బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది చాలా హ్యాపీ. ఈ 4 సినిమాలు ఇంకొక వారం గూడా ఎంత పెద్ద సినిమాలొచ్చినా కొన్ని సెంటర్‌లో అక్కడిక్కడ ఆడి కొంచెం ఆ ప్రొడ్యూసర్‌లకి వాళ్ళు ఇంకొంచెం డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ వెరీ మచ్. ఈ రివ్యూ గాని మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. థాంక్ యూ.